ఈ మధ్య మీల్ ప్రెప్ అయితే స్టార్ట్ చేసిన. సండే రోజు కావాల్సినవన్నీ గ్రూవ్డ్ కంటైనర్స్ లో చాప్ చేసి పెట్టేస్తా. దీనికి గ్రూవ్డ్ బేస్ ఉండడం వల్ల ఫుడ్ అనేది చాలా లాంగ్ టైం ఫ్రెష్ గా ఉంటుంది. అయితే అనపగింజలు మంచిగా ఒక రోజు సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు పొమోగ్రానైట్ ఒలచాలన్నా నాకు చాలా లేజీగా ఉంటుంది. సో అందుకే అది కూడా స్టోర్ చేసేస్తాను. ఇంకా ఇవి సోక్డ్ మూంగ్ దాల్ అనమాట. ఇంకొకటి నేను బీన్స్ సాంబార్ కి సపరేట్ గా అంటే కొంచెం పెద్దగా చాప్ చేసుకున్నా. ఇంకా తాలింపుకి చిన్నగా అయితే చాప్ చేసుకున్నా. వీటితో పాటు ఇంకా గార్లిక్ కూడా పెట్టేసిన. సో ఇట్లా ప్లాన్ చేస్తే ఈజీగా ఉంటుంది, టైం కూడా సేవ్ అయిపోతుంది. ఈ మధ్య నాకు కూడా వర్క్ ఎక్కువ అయిపోయింది. సో ఇట్లా మీల్ ప్రిప్ చేసుకుంటే నాకు కూడా టైం చాలా సేవ్ అవుతుంది. ఫస్ట్ ఈ రోజు మీల్ ప్రిప్ అయిన తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేసిన. సో స్ప్రౌట్స్ సాలడ్ అనమాట. చాలా ఈజీగా ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు అవే వేస్తా. ఇందులోకి కర్డ్ కూడా వేస్తా, కాకపోతే ప్రెసెంట్ ఇంట్లో లేదు. కర్డ్ వేసుకున్నా వేసుకోకపోయినా బాగుంటుంది. అండ్ ఈ రోజు ఆఫ్టర్నూన్ కి అయితే కొంచెం సండే కదా, స్పెషల్ గా సోయా బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. వెజిటేరియన్ వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. అండ్ నన్ను కొంతమంది కామెంట్స్ లో అడుగుతున్నారు దట్ నేను వెజిటేరియన్ అని. అవునండి, నేను ప్యూర్ వెజిటేరియన్. అంటే ఎగ్ వెజ్ అంటారు, బట్ స్టిల్ ఎగ్ కూడా నేను తినను. వెజిటేరియన్ వాళ్ళకి ఎందుకు ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ అన్నానంటే ఇది ప్రోటీన్ రిచ్, హెల్తీగా ఉంటుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. మాలాంటి కపుల్స్ కి అయితే 1 pot మీల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.